ఈ పొత్తు ఏర్పడడానికి ప్రధాన కారణం 2 అంశాలు ఉన్నాయి. ఒకటి, ఎప్పుడు కూడా ఒక ప్రయాణంలో ఇమీడియట్ గోల్ అండ్ లార్జర్ గోల్ అని 2 ఉంటాయి. ఇమీడియట్ గోల్ ఏంటంటే ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించాలి, ప్రజలను రక్షించాలి, ఈ రాక్షస ప్రభుత్వాన్ని ఇంటికి పంపాలి. తర్వాత ఒకసారి అధికారంలోకి వచ్చాక ఈ రాష్ట్ర అభివృద్ధి కానీ ఈ రాష్ట్ర ప్రగతిని కానీ ఎలాగా స్పీడప్ చేయాలి, శరవేగంతో ఎలాగా చేయాలన్నది 2 లక్ష్యాలతో ఈ పొత్తు ఏర్పాటు జరిగింది. సో మనం ఇక్కడ ఏంటంటే ఆల్రెడీ ప్రత్యర్థి పార్టీ ఎక్కడ ఏమాత్రం డిఫరెన్సెస్ విభేదాలు ఉంటే దాన్ని వాడుకుంది ప్రజల్ని గందరగోళానికి నెట్టాలని ప్రయత్నిస్తుంది. ఇప్పుడు వాటి మీద చర్చ అంత కరెక్ట్ కాదని నేను అనుకుంటున్నాను. అది దట్ విల్ టేక్ కేర్ ఆఫ్. ఇప్పుడు ఇంత చేసిన వాళ్ళు, ఇప్పుడు క్రికెట్ టీం ఫాలో ఆన్ పడింది అంటే ఫస్ట్ ఫాలో ఆన్ నుంచి గట్టెక్కాలి. మరి కరెక్టే. ఇలాంటప్పుడు మీ స్ట్రైక్ రేట్ ఎలా ఉంటుంది? స్ట్రైక్ రేట్ ఇంపార్టెంటే కదా. 2-21తో స్ట్రైక్ రేట్ ఎంత ఉంటుంది మీకు? ఎలా ఉంటది అన్నది మనం చూస్తారు, మీరు భవిష్యత్తులో ఆడే విధానం మీద ఉంటుంది. సో ఇప్పటి నుంచే మనం ఎలా ఆడతారు, ఏం చేస్తారు అని అంటే ప్రత్యర్థుల చేతిలో మన తాలూకా ప్రణాళికలు చేతిలో పెట్టి ఆయుధాలు. నేను ప్రణాళికలేమి బయట పెట్టమనట్లేదు. ఎవరి గేమ్ స్ట్రాటజీ వాళ్ళకు ఉంటుంది. పిచ్ రెడీ అయిపోయింది, క్యాండిడేట్స్ రెడీ అయిపోయారు, ప్లేయర్స్ రెడీ అయిపోయారు, స్ట్రైక్ రేట్ మీరు 100% తో వెళ్తామని అంటున్నప్పుడు సో ఈ లోపు ఇంకొంత దాన్ని ఏమంటే డ్రెస్సింగ్ రూమ్ మీటింగ్స్ ఉంటాయి కదా. ఆ డ్రెస్సింగ్ రూమ్ మీటింగ్ గురువారం ఎన్డీఏ మీటింగ్ లో ఉన్నప్పుడు మీరు ఆ డ్రెస్సింగ్ రూమ్ మీటింగ్ లో ఏమన్నా మాట్లాడతారా? ఏమన్నా ఏపీ గురించి మోదీ గారితో చెప్పిస్తారా? మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు అడుగుతారా? 1. 2, ఓట్ టర్న్అవుట్ విషయంలో ఇవన్నీ అధినేతల స్థాయిలో జరిగినప్పుడు ఇంకా గ్రౌండ్ లెవెల్లో ఈ సంఖ్యని మీరు కొంత ప్రజలతో యాక్సెప్టెన్స్ ఇంకా ఎక్కువ తీసుకురావాలన్నది కూడా రాజేష్ గారు చెప్తున్న పాయింట్. ఆ దాని మీద ఎలా వర్కౌట్ చేస్తారు? ఇప్పుడు నేను రాజేష్ గారు చెప్పిన పాయింట్ నేను విభేదించట్లేదమ్మా. ఇప్పుడే మీరు మెన్షన్ చేశారు డ్రెస్సింగ్ రూమ్ డిస్కషన్స్ అని. రైట్, మంచి పదాన్ని వాడారు. డ్రెస్సింగ్ రూమ్ డిస్కషన్స్ till the play completion, it is confidential, it cannot be revealed to anybody. కాబట్టి ప్రతి ఒక్కరికి ఒక వ్యూహం ఉంటుంది, ప్రణాళిక ఉంటుంది. జస్ట్ వెయిట్ అండ్ సీ. ఇప్పుడు కనీసం డ్రెస్సింగ్ రూమ్ మీటింగ్ అయినప్పుడు ప్రెస్ ని అడ్రస్ చేస్తే మీరు ఏంటి బ్యాటింగ్ ఎంచుకుంటారా, బౌలింగ్ ఎంచుకుంటారా అని వాళ్ళు అడుగుతారు. అడిగినప్పుడు కూడా మేము టాస్ మాకు అనుకూలంగా పడితే బ్యాటింగ్ ఎంచుకుంటామని చెప్తారు. అదన్నీ రివీల్ చేస్తారని హింట్ ఇస్తారు ప్రెస్ మీటింగ్ లో. చెప్పరు